అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు చీరలు ఇచ్చుడు ఆనవాయితీగా వస్తుంది కదా. ప్రభుత్వం తరపున ఉచితంగా చేపట్టే చీరల పంపిణీ కార్యక్రమం పండుగలాగా సాగేది. ఈ చీరల తయారీకి ప్రతి ఏటా సిరిసిల్ల చేనేతలకు ఆర్డర్లు ఇస్తుండగా వాటి తయారీతో ఉపాధి పొందేటోళ్ళు. అయితే ఈసారి వాళ్ళ ఉపాధి పైన నిలినీడలు కుమ్ముకున్నాయి వల్ల తెలంగాణలోని 18 సంవత్సరాల నిండిన ఆడబిడ్డలందరికీ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలు అందిస్తున్న సంగతి ఎరకనే కదా మీకు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రతి ఏటా ప్రభుత్వం తరపున బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలా భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేసేటోళ్ళు. మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించడంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగకు చిరు కానుకగా అందించే ఉద్దేశంతో 2017ల గప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ముచ్చట మీకు ఎరకనే కదా. మొదట్లో 30 డిజైన్ల చీరలతో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ 225 డిజైన్లకు చేరుకున్నదోళ్ళ. ఆత్మహత్యలు, ఆకలి చావులతోని కొట్టుమిట్టాడిన సిరిసిల్ల చేనేతకు బతుకమ్మ చీరల వల్ల ఉపాధి లభించేది. చేతి నిండా పని, కడుపు నిండా జీతం ఉండేది. బతుకమ్మ చీరల ఆర్డర్ల కార్మిక కుటుంబాలలో సంక్షోభాన్ని దూరం చేసినాయనే చెప్పాలి. గతేడాది 2023లో కూడా 95.90 లక్షల చీరలను ప్రభుత్వం ఆర్డర్ చేసిందటనుల్లా. 21 రంగులు, 25 డిజైన్లతోని దాదాపు 500 వెరైటీల బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిల్లట. 21 రంగులు, 225 డిజైన్లతోని దాదాపు 500 వెరైటీల్లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిల్లటనుల్లా. బతుకమ్మ చీరల ఆర్డర్లతోని సిరిసిల్లల 16,000 మరమగ్గాలు, అనుబంధ రంగాల పరిశ్రమల 15,000 మంది కార్మికులు ఉపాధి పొందేటోళ్ళుల్లా. ప్రతి నెల 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు కూలి లభించేదటనుల్లా. ఈ చీరల పంపిణీ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 2,000 కోట్ల విలువైన ఉత్పత్తులు సిరిసిల్ల మరమగ్గాల నుంచి జరగగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆర్డర్లకు సంబంధించిన స్పందన ఏం లేకపోవడంతో నేతన్నలు అయోమయానికి గురవుతున్న విషయం మీకు ఎరకనే కదా పాపం. అయితే ఈ ఏడాది తెలంగాణ సర్కార్ల సీఎం మన రేవంత్ రెడ్డి అన్న అయింది కదా. ఈ విషయం మీకు ఎరకనే కదా. అయితే అన్న నేతన్నలకు గట్లనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు తీపి కబురు చెప్పిండోళ్ళ. ప్రతి మహిళకు 2 చీరలు ఇస్తారటనుల్లా. ఏ రకం చీరలు ఇయ్యన్నో డిజైన్లు ఇప్పుడు సెలెక్ట్ చేస్తారట. బతుకమ్మ చీరలను సిరిసిల్లలు ఆర్డర్ ఇస్తారా లేకపోతే వేరే ఇంకెక్కడైనా ఆర్డర్ ఇస్తారా చూడాలి. ఈ స్కీము మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టుర్రి. ఈ 2 చీరలు మంచిగా ఉంటాయా లేదంటే ఇంకా వేరే ఏ స్కీమ్ అన్నా పెడితే మంచిగా ఉంటుందా కూడా కామెంట్ పెట్టుర్రి. ఇంకా శ్రీజక్క ముచ్చట్లు అనే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేయిల్లి. కింద గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.